హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. సో ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. సో కొన్ని స్టాక్స్ కూడా చూపిస్తాను మీకు. అవి ఎంత పెరిగినాయి, ఎంత పెరగబోతున్నాయి, ఎట్లా కిందకు వస్తున్నాయి అనేది కూడా చెప్తాను మీకు. సో స్టాక్ మార్కెట్ అనేది చాలా మందికి ఏంటంటే ఒక చిన్న చూపు ఉంది, కొంతమంది తెలియని వాళ్ళకి. లైక్ వాళ్ళ గురించి వాళ్ళకి కొద్దిగా చెప్తాను దాని గురించి. మొత్తం చెప్పలేను కదా, కొద్దిగా చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి. సో స్టాక్ మార్కెట్ అంటే లైక్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక మెడికల్ షాప్ పెట్టారు. సో మెడికల్ షాప్‌లో ఆహ్, ఏమేం ప్రొడక్ట్స్ కొని మీరు కొని, పెట్టి మళ్ళీ అదే ప్రొడక్ట్‌ని అమ్మాలి. రైట్? అంటే ఏంటి? అంటే ఒక ప్రొడక్ట్‌ని ఒక రూ. 50 కొని అదే ప్రొడక్ట్‌ని రూ. 70కి అమ్మితే మీకు 20% లాభం వస్తది. అదే కదా మార్కెటింగ్. రూ. 100 కొని రూ. 120కి అమ్మితే మీకు 20% లాభం వస్తది కదా! తక్కువ కొంటాం, ఎక్కువగా అమ్ముతాం. సో అదే పర్పస్. అది కూడా మీరు మెడికల్ షాప్‌లో ఒక మెడిసిన్ మాత్రమే పెట్టరు. కదా! ఒక మెడిసిన్ ఒకటే పెట్టరు. అంటే లైక్ తలనొప్పి మెడిసిన్ ఏముంది సారిడాన్. సారిడాన్ ఒకటే మీరు షాప్‌లో పెట్టరు. అలాగే కడుపుల నొప్పిది, ఆహ్, ఏదన్నా ఇన్ఫెక్షన్స్‌ది, ఏదన్నా గ్యాస్ టాబ్లెట్స్ ఇవి కూడా పెడతారు గదా! ఏదన్నా ఒక ప్రొడక్ట్‌ని మనం కొనిపెట్టి తెచ్చిపెట్టుకొని అది అవ్వట్లేదంటే, అది అవ్వట్లేదండి, అది ఎవరు కొనట్లేదేంటి అని పెట్టుకోం గదా! అలాంటియి ఒక 20, 30 రకాలు పెట్టుకుంటాం. అంటే మనిషికి ఏదైతే అవసరమో ఆ మెడికల్ షాప్ అతను తెచ్చి తక్కువ రేట్‌కి తెచ్చి పెట్టుకుంటాడు. సో, అలాగే మీకు స్టాక్ మార్కెట్‌లో కూడా ఏదైతే ఆహ్, మీకు ఆహ్, ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో పెరుగుద్ది, దీనికి డిమాండ్ ఎక్కువ ఉండబోతుంది అని మీకు ఒక అనాలిసిస్‌తో, ఒక టెక్నికల్ అనాలిసిస్‌తో, ఒక ఫండమెంటల్ అనాలిసిస్‌తో మీరు ఏదైతే షాప్ అతను తీసుకొచ్చి అలా పెట్టుకుంటాడో, అలాగే స్టాక్స్ తీసుకొచ్చి మనం పెట్టుకోవాలనమాట. సో, ఆ స్టాక్స్ ఫర్ సపోజ్ 200 ఉంది ఒక స్టాక్. ఆ స్టాక్‌ని ఒక 10 స్టాకులు తెచ్చి నేను పెట్టుకొని, అది డిమాండ్‌ని బట్టి, లైక్ వాళ్ళ బిజినెస్‌ని బట్టి, వాళ్ళ నెట్ ప్రాఫిట్‌ని బట్టి ఆ స్టాక్ అనేది పెరగడం జరుగుతుంది. వాళ్ళ పీఈని బట్టి. సో, అలా పెరిగినప్పుడు లైక్ 200 పెట్టి తెచ్చుకున్నాను. అది 300కెళ్ళిన తర్వాత నా దగ్గరున్న 10 స్టాక్స్ కూడా 300లో అమ్మితే ఆ రూ. 100 ప్రాఫిట్ అనేది నాకొస్తుంది. సో, అలాగే ఇప్పుడు మెడికల్ షాప్ అతను కొంత ప్రొడక్ట్‌ని లైక్ సారడాన్స్ ఉంటాయి గదా! సో, తెచ్చి పెట్టి ఒక 100 తెచ్చి ఆ 100ని 100కి తెచ్చి రూ. 120కి అమ్మితే సో, అతనికొచ్చే రూ. 20 అనేది తనకి లాభం. సో, అంతే. సో, ఇది కూడా అంతే. లైక్ ఇప్పుడు అది తను తెచ్చి పెట్టుకున్న గనక డిమాండ్ ఎప్పుడైతే వస్తదో, కస్టమర్ ఎప్పుడైతే వస్తాడో, అప్పుడే తను అమ్మగలుగుతాడు. కానీ దీంట్లో ఏంటంటే మీరెప్పుడైనా అమ్మొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైనా అమ్మొచ్చు. ఎనీ టైమ్ అమ్మొచ్చు మీరు. అర్థమవుతుంది గదా! సో, దీనిలో అది ప్లస్ అనమాట. లైక్ బయట బిజినెస్‌లకైనా దీనికి ఇది ప్లస్ అనమాట. సో, అలాగే ఇప్పుడు కొంతమందేంటంటే స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్. స్టాక్ మార్కెట్ అంటే లైక్ జూదం, ఏదన్నా సంథింగ్ అలా అంటా ఉంటారు. సో, నాకు తెలిసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకతను బీటెక్ చదువుతున్నాడు. చదువుతాడు. సో, బీటెక్‌లో సబ్జెక్టులన్నీ తెలుసుకున్నాడు. సో, తెలుసుకొని చదివాడు. ఎగ్జామ్స్ వచ్చినియి. ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత తను చదివిన క్వెషన్స్‌కి క్వెషన్సే వచ్చినియి. రాసాడు, పాస్ అయ్యాడు. సో, అతనికే ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. అతను బీటెక్ జాయిన్ అయ్యాడు గానీ, ఏం చదవలేదు. లైక్ స్పోర్ట్స్, క్రికెట్, వాలీబాల్, సమ్ ఏదో సంథింగ్ పుస్తకం అయితే తీయలేదు. అతను చేయలేదు. సో, అతను ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళాడు. లైక్ ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళి అతని ఫ్రెండ్‌తో పాటు కూర్చున్నాడు. అతను ఏం రాస్తాడు చదవలేదు గదా! ఏదో పిచ్చి గీతలు రాసి ఇచ్చేసాడు పేపరు. ఫెయిల్ అయ్యాడు. సో, ఇంటికొచ్చి బీటెక్ అనేది గ్యాంబ్లింగ్, అది ఒక ఫ్రాడ్, అది మోసం అని చెప్తే పేరెంట్స్ ఏమంటారు? నువ్వురా ఫ్రాడు అని చెప్తారు జనరల్‌గా. నువ్వురా చదవలేదు. నువ్వురా పుస్తకం పట్టుకోకుండా తిరిగి అట్లా చేసావని చెప్తారు. వాడు కష్టపడ్డాడు. ఏం చేశాడు? పుస్తకం చదివాడు. నేర్చుకున్నాడు. నేర్చుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. వీడేం చేశాడు? వెళ్లి క్రికెట్ ఆడాడు. సో, అందువల్ల వాడు ఫెయిల్ అయ్యాడు. సో, వీడు బయటకొచ్చి, ఊర్లోకొచ్చి బీటెక్ అనేది ఫ్రాడ్ అని చెప్తే ఏం జరుగుతుంది? నలుగురు నవ్వుతారు. సో, ఇది కూడా అలాగే. మీరెక్కడైనా స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ లైక్ అలాంటియి, ఇలాంటియి అంటే ఒకటే తెలియనోడైతే ఓకే. తెలియనోళ్ళు ఏం చేస్తారు? అతనిలాగా క్రికెట్ ఆడినోడు అతనైతే అవునురా బీటెక్ ఫ్రాడే అంటాడు. తెలిసినోడు పుస్తకం పట్టి చదువుకున్నవాడు ఏం చేస్తాడు?
దాన్ని ఫ్రాడ్ కాదురా నాన్న. దాని గురించి తెలుసుకోవాలి. బిజినెస్ అది. అది ఎక్కడ తక్కువలో ఉన్నప్పుడు కొనాలి, పెరిగిన తర్వాత అమ్మాలి. అదిరా వ్యాపారం అంటే. సో, దాని గురించి తెలుసుకున్నాడు కాబట్టి అతను పాస్ అయ్యాడు. సో, అతను దాని గురించి తెలిసిన వాళ్ళేంటంటే, ఇతన్ని పిచ్చోడిలా చూస్తారు. తెలియని వాళ్ళేంటంటే, అవునురా స్టాక్ మార్కెట్ గ్యామ్లా అంటారు. సో, ఇదంతా ఏంటంటే కొద్దిగా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకన్నా డీటెయిల్డ్‌గా చెప్పొచ్చు. బట్ ఆహ్, టైం సరిపోదు. సో, ఓకే. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉంటాయి. నేను రికమెండ్ చేస్తాను కొన్ని స్టాక్స్. సో, వాటిలో ఏదైనా స్టాక్ నేను హై ఫ్లైలో ఉన్నది అస్సలు రికమెండ్ చేయను. ఏదైనా స్టాకు ఆహ్, ప్రాఫిట్ అంటే లైక్ నేనేదైతే చూస్తానంటే సింపుల్‌గా ఒకటి చెప్తాను. స్కానర్‌లోకెళ్తాను. లైక్ ఏదైతే ఆ స్టాక్ కొడతాను. సో, డిక్సాన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసి 11,240 రూపీస్ ఉంది. దగ్గర దగ్గర 1 ఇయర్‌లో ఇది 4 టైమ్స్ అయింది. అంటే 1,00,000 పెట్టిన వాళ్ళకి 4,00,000 దాకా ఇచ్చింది. సో, దీనికి నేను స్టార్టింగ్‌లో ఏదైనా సరే మనం ఒక స్టాక్ కొంటున్నాం అంటే ఎక్కడ కొనాలి? ఎక్కడ అమ్మాలి? అనేది ఒకటుండాలి. సో, నేను దీనికి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే అప్పుడులో 9,230 రూపీస్ దీని టార్గెట్ వచ్చేసి. సో, వన్స్ నా టార్గెట్ హిట్ అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ క్యాండిల్స్‌లో మన వాళ్ళంతా అమ్మేస్తారు. జనరల్‌గా ఇక్కడ అయిపోతుంది. సో, ఇలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కొనేస్తారండి. జనరల్‌గా తెలియక ఏం చేస్తారంటే ఎలాగో ఇక్కడ అంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. మనకొక టెక్నాలజీ తెలుసు. ఐ మీన్ టెక్నికల్స్ తెలుసు, ఫండమెంటల్స్ తెలుసు. ఎంతవరకు ఎళ్తది, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ అనేది తెలుసు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు జనరల్‌గా, దీన్ని చూసారనుకోండి, లైక్ వాళ్ళు చూసేదేంటంటే ఇదే చూస్తారు. ఇక్కడ వరకే చూస్తారు. ఇక్కడి వరకు చూసి ఆహా! 2 క్యాండిల్స్ పెరిగినాయి అంటే మూడో క్యాండిల్, నాలుగో క్యాండిల్ పెరుగుద్ది. 4 క్యాండిల్ పోయిన తర్వాత ఐదో క్యాండిల్ కూడా పెరుగుద్ది కాబట్టి ఇక్కడ కొనేస్తారు జనరల్‌గా. ఇక్కడ కొనేసిన తర్వాత ఏమవుద్ది? సో, ఇదే సిట్యుయేషన్ ఇక్కడ జరిగిద్ది. ఇదే సిట్యుయేషన్ ఇక్కడ జరిగింది. సో, ఇక్కడ కొంటారు. మళ్ళీ ఇక్కడికొస్తారు. ఎన్ని రోజులు గ్యాపు? ఇక్కడ హైఫైలో ఉంది కదా! జనరల్‌గా అక్కడ అమ్మాలి. ఎన్ని రోజులు గ్యాప్ మళ్ళీ ఇది రావడానికి దగ్గర దగ్గర 2 ఇయర్స్ పట్టింది కదా! 2022, 21 అక్టోబర్, 22 అక్టోబర్, 23 అక్టోబర్ కదా! ఎగ్జాక్ట్‌గా 21, 22, 23, 24. సో, 2 ఇయర్స్ పట్టింది. అతను ఒక్కసారి ఇక్కడ కొంటే అది మళ్ళీ ఎక్కడికొచ్చింది చూసారా? ఆల్మోస్ట్ 57% పెరిగింది. 57%. అంటే అతను రూ. 1,00,000 పెడితే రూ. 50 తగ్గిపోయింది. అంటే రూ. 50,000 తగ్గిపోయింది. సో, అతనికేమనిపిస్తది? సో, ఇతనెవరో తెలుసుగా? ఇక్కడ 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 కొనేది ఎవరో తెలుసుగా? తెలుసా? ఇక్కడ కొనేది మన బీటెక్ సరిగ్గా ఎవరైతే చదవడో అతను అక్కడ కొంటాడు. ఎవరైతే బాగా చదివి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్స్ తెలుసుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ తెలిసినవాడు ఇక్కడ కొని జనరల్‌గా ఇక్కడి నుంచి అంటే నాకున్న స్ట్రాటజీ ఒకటి చెప్తున్నాను మీకంతే. ఇక్కడి నుంచి ఫండమెంటల్స్ వేసుకొని ఇక్కడ అమ్ముతాడు. సో, ఇది అతను చేసే పని. తెలిసినవాడు. ఏదైతే ఇక్కడ బాటమ్ ఏదైతే ఫార్మ్ చేస్తుందో చూస్తాడు. బాటమ్ ఫార్మ్ చేసింది ఎక్కడో తెలుసుకుంటాడు. సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ బాటమ్ కనపడుతుంది. ఇదిగోండి చూసారా? ఇక్కడ బాటమ్ కనపడుతుంది. సో, ఇక్కడ బాటమ్ ఈ కన్సోలేషన్ ఎప్పుడైతే జరుగుద్దో ఈ కన్సల్టేషన్ ఎప్పుడైతే జరుగుద్దో ఆ కన్సల్టేషన్‌లోనే ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళే ఇక్కడికి ఉంటారు. సో, ఆపరేటర్స్, హెచ్ఎన్ఐఎస్, ఆపరేటర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఉంటది కదా! సో, వాళ్ళు ఈ ఏరియాలో కొంటారనమాట. ఈ ఏరియాలో కొంటారు. సో, ఈ ఏరియాలో కొని ఇక్కడ మంచి బ్రేక్‌ఔట్ ఇస్తారు. రీటెస్ట్ చేస్తారు. మళ్ళీ తీసుకెళ్ళి ఈ ఏరియాలో అమ్ముతారనమాట. సో, ఈ ఏరియాలో అమ్మటం జరుగుద్ది.
సో మీరేమనుకుంటారు? ఇప్పుడు ఎవరైనా బల్క్ అమౌంట్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ పెడదామని ఎవ్వరు అనుకోరు. ఈ హైస్‌లో. లైక్ ఈ హైస్‌లో గాని, ఈ హైస్‌లో గాని ఎవ్వరు పెడదాం అనుకోరు. కొంతమంది ఎవ్వరైతే సరిగ్గా చదవరో ఇట్ మీన్స్ సారీ చదువు గురించి వెళ్ళిపోతుంది. సో, ఎవ్వరైతే మార్కెట్ గురించి తెలీదో, తెలియకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకొచ్చేసి అది డబల్ అయిపోద్దని ఎవరో చెప్తారు. ఎవరు? ఎవరైతే బీటెక్ చదవకుండా బయటకొచ్చి చెప్పినప్పుడు అవునురా అది గ్యాంబ్లింగే అని చెప్పేసి అంటాడు చూసారా? ఆడు చెప్తాడు ఈడికి. "అరె! అది కాదురా ఇదిరా" అని చెప్తాడు. సో, ఈడేం చేస్తాడు? సో, అవునురా ఇది టెక్సాన్ టెక్నాలజీస్ అంటే ఇంకా మరి ఇంకా డబల్ అయిపోద్ది. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. దాన్ని ఎట్లాగైనా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ తీసుకుంటారు జనరల్‌గా. ఇక్కడ తీసుకున్న తర్వాత ఏమవుద్ది? ఇక్కడ ఏదైతే జరిగిందో అది ఇక్కడికొస్తది. సో, అది మళ్ళీ ఎక్కడికొస్తది? సో, అది తీసుకొచ్చి ఇక్కడ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ ఏరియాలోకి రావచ్చు. ఈ ఏరియాలో. సో, ఈ ఏరియాలో నేను అంటుంది అలాగే. ఇప్పుడు వెంటనే పడిపోదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆ పై యొక్క శ్రీనివాస్ చెప్పాడు పడిపోతుంది ఇంకా అంతా లేదు. సో, నెక్స్ట్ వీక్ పడొచ్చు. నెక్స్ట్ మంత్‌లో పడొచ్చు. నెక్స్ట్ ఒక 3 మంత్స్‌కైనా పడొచ్చబ్బా! 3 మంత్స్‌కైనా పడొచ్చు. కానీ పడినప్పుడు ఒకటే అనిపిస్తుంది మన మనసులో. అర్రె! హైస్‌లో కొన్నామా మనం. సో, ఆ తప్పులు మాత్రం మీరు చేయకండి. సో, లైక్ కొన్ని కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఏదైతే తక్కువ పీఈతో ఇప్పుడు లైక్ ఏదుంది ఇప్పుడు విప్రో ఉంది. సో, విప్రో ఉంది ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ ఒక హై రన్ అనేది ఒకటి జరిగింది దీంట్లో. సో, మీకు క్లియర్‌గా మీకు ఇక్కడ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది మీకు. ఇక్కడ నుంచి ఇక్కడ హై రన్ అనేది ఒకటి జరిగింది. ఆల్మోస్ట్ 4 టైమ్స్ అయింది ఇక్కడి నుంచి. ఇది 2020లో నుంచి కోవిడ్ తర్వాత 4 టైమ్స్ అయింది. సో, ఇక్కడ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎవరు కొంటారు? నాకు చెప్పాను కదా! ఇక్కడ కొనేవాళ్ళు ఏంటంటే హెచ్ఎన్ఐస్, ఆపరేటర్స్, ఆపరేటర్స్ ఫ్రెండ్స్ లైక్ టెక్నికల్ లెవెల్స్ చేసిన వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ కొంటారనమాట. సో, ఇక్కడ కొని దీన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? క్లియర్‌గా చెప్తాను. సో, ఇక్కడికి వేద్దాం. సో, ఆల్మోస్ట్ దీన్ని ఇక్కడ తీసుకెళ్తారు. ఫస్ట్ ఓ 55,000 55%. సో, దీని తర్వాత ఇది కప్పు, హెడ్ అండ్ షోల్డర్. మళ్ళీ దీని తర్వాత కొద్దిగా కింద వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ వేస్తుంది. సో, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కప్ విత్ హ్యాండ్ వేద్దాం. హెడ్ అండ్ షోల్డర్స్. సో, దీని టార్గెట్ వచ్చేసి 1109. సో, ఇది చదువుకున్నవాడు ఈ రకంగా అంటే నాకు కొన్ని కొంతమంది ఇట్లో అంటే కొంతమంది కొన్ని టెక్నికల్స్ వాడతారు. కొంతమంది కొన్ని టెక్నికల్స్ వాడతారు. సో, బట్ నేను నేనైతే ఒక స్ట్రాటజీనే మీకు బయటికి చెప్తాను. నాకు తెలిసినట్లో. సో, అది కప్ విత్ హ్యాండ్‌లు అండ్ హెడ్ అండ్ షోల్డర్. సో, ఈ రెండే చెప్తాను నేను. సో, ఈ రెండిట్లో ఇది అప్లై చేస్తే దీని టార్గెట్ ఇది. సో, మీరు చేయాల్సిందేంటది? సో, ఇక్కడ ట్రెంట్ ఉంది. లైక్ ఇప్పుడు ఏదో చెప్తున్నాను దేని గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను డెక్సాన్ గురించి చెప్తున్నా కదా! సో, డెక్సాన్‌లో ఏం జరిగింది? సో, ఇది క్లియర్‌గా చెప్తాను చూడండి. యాహ్! ఇప్పుడు విప్రో అనేది ఇది అనుకుందాం జనరల్‌గా. ఈ హై ఉంది కదా! సో, ఇది విప్రో హై కదా! ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ హై ఇది. సో, డెక్సాన్. ఆ! యెస్. ఇది విప్రో హై అనుకుందాం. డెక్సాన్‌లోనే ఉంది. విప్రో హై అనుకుందాం. జనరల్‌గా ఇక్కడికొచ్చింది. ఇది కన్సాలిడేషను. ఇదంతా కూడా కన్సాలిడేషన్ అనమాట. ఈ ఏరియా అనేది. ఈ ఏరియాలో బయింగ్ అనేది వస్తుంది. వన్స్ పిఈ అంటే వన్స్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు డౌన్ అయ్యి ఉండదు. ఒక కంపెనీకి కంటిన్యూస్‌గా డౌన్ అవుతూ ఉండదు. సంథింగ్ ఆళ్ళకి బ్యాడ్ టైమ్ ఒకటి నడుస్తా ఉంటది. వాళ్ళు ప్రొడక్ట్ మార్చడమో, లైక్ ఏదన్నా వాళ్ళు వేరే టెక్నాలజీ వైపు వెళ్ళటమో ఏదో ఒకటి జరుగుద్ది సంథింగ్. సో, అది జరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా ఏదైతే ఇక్కడ లిక్విడిటీ గట్టిగా ఉందో, ఇక్కడ బయింగ్ ఏదైతే ఉందో, సో, ఇక్కడి నుంచి ఈ పైకెళ్ళడానికి అది బూస్ట్ చేస్తదనమాట. లైక్ ఫండమెంటల్స్ గాని, ఆ టెక్నికల్స్ అంటే ఇదే జరుగుద్ది. ఇక్కడ జరుగుద్ది. ఇక్కడ హిట్ అవుద్ది. ఇక్కడ కొంతమంది అమ్ముతారు. ఇక్కడ అమ్మిన తర్వాత కొద్దిగా కిందకొస్తది. మళ్ళీ ఇక్కడి నుంచి బయింగ్ వస్తది. ఇది బ్రేక్‌ఔట్ ఇస్తది. సో, జనరల్‌గా ఇక్కడ రీటెస్ట్ చేసి ఈ టార్గెట్ అనేది హిట్ చేస్తది. ఇదైతే కన్ఫర్మ్.
సో, అది రావటానికి 2 ఇయర్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 5 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు చెప్పలేం. ఆ టైమ్ లిమిట్ అనేది మన చేతిలో ఉండదు. బట్ మనం ఇన్వెస్ట్ చేస్తుంది రైట్ పాత్‌లోనా, రైట్ కంపెనీలోనా, తక్కువలో. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను బిజినెస్ అంటే ఏంటి అనేది. బిజినెస్ అనేది తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. సో, అదే కేటగిరీలో మనమేంటంటే ఇక్కడ తక్కువలో కొంటాం అనమాట. సో, ఏదైతే డౌన్‌లో కొంటున్నాం, హైకెళ్ళిన తర్వాత అమ్ముతాం. ఇది పర్ఫెక్ట్ అనమాట. సో, ఇంకోటి ఆహ్, ఈ ట్రెంట్ అనేది ఒకటుంది జనరల్‌గా. సో, ఇది ఆల్‌మోస్ట్ ఇదేంటంటే ఆహ్, లాస్ట్ 2 ఇయర్స్‌గా ఇది 5 టైమ్స్ అయిపోయింది. సింపుల్‌గా 1,00,000 పెట్టినోడికి 5,00,000 అయిపోయింది జనరల్‌గా. సో, అలా ఒక్కసారిగా కంటిన్యూస్‌గా ఎక్కడ కూడా మీకు గ్యాప్ లేదు. డౌన్‌ఫాల్ అనేది దొరకలా దీంట్లో. ఆ! మీకు క్లియర్‌గా చూస్తాను. యెస్. యాహ్! కంటిన్యూస్‌గా ఈ లైన్ అనేది బ్రేక్ అవ్వకుండా ఈ లైన్ అనేది బ్రేక్ అవ్వకుండా ఇట్లా తీసుకెళ్ళిపోయారు. హ్మ్. ఇదే జరుగుతుంది దీంట్లో. సో, వన్స్ ఆహ్, ఇది ఎక్కడ కూడా మా నేనంటుంది ఇది అలా కాదు. ఇదేదో ఇప్పుడు ట్రెంట్ పడిపోద్దంటలేదు జనరల్‌గా. ఇక్కడి నుంచి 5 టైమ్స్ పెరిగిన కంపెనీ, ఇక్కడి నుంచి ఇంకో 5 టైమ్స్ పెరగటం అనేది మూర్ఖత్వం అంట జనరల్‌గా. ఇంకో ఇప్పుడు 5,000 నుంచి ఇంకొక 1 టైమ్ పెరగాలన్నా సరే ఇక్కడి నుంచి ఎంత అవ్వాలి? ఇక్కడి నుంచి ఎంత అవ్వాలండి? 100% పెరగాలంటే హ్మ్. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మీకు రూ. 1000 వెళ్ళాలి ఇక స్టాక్. 10,000 రూపీస్ వెళ్తే గానీ 100% అనేది రాదు మీకు కదా! సో, అంటే 10,000 ఎళ్తే గానీ మీకు ఇది అంటే దీనిలో ఒక 100% సంపాదించడానికి మీరు అది 10,500కి ఎళ్తే గానీ 1,00,000 పెడితే మీకు 2,00,000 రావు. ఇది వన్స్ ఇదే ఇ ఇది ఇక్కడే తప్పు చేస్తారు. రిటైలర్స్ ఏం చేస్తారంటే ఇక్కడే మనం చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటాం. ఇలా హైఫై స్టాక్స్‌లోకెళ్ళి సో, ఇది హెచ్ఎఫ్ మోటార్స్‌కెళ్దాం ఒకసారి. సో, ఇలా హైఫ్లై స్టాక్స్‌కెళ్ళినప్పుడు సో, ఆల్మోస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? హ్మ్. ఇది బ్రేకౌట్ అవ్వటానికి ఇక్కడ హైలో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పటానికి ఇవేమి స్టాక్ మరి రికమెండేషన్స్ కావు మీకిది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పటానికి మాత్రమే చెప్తున్నాను ఇవి. యాహ్! సో, ఈ స్టాకు దగ్గర దగ్గర 2016 నుంచి ఆహ్, సారీ జనరల్‌గా 2014 ఏసుకుందాం. 14 నుంచి 17 లోపు 10,000 టైమ్స్ పెరిగింది. సో, ఓకే. ఇక్కడి నుంచి మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆహ్, 10,000 టైమ్స్ పెరిగింది కదా! ఇక్కడి నుంచి ఆహ్, సారీ 1000 టైమ్స్ పెరిగింది కదా! ఇక్కడి నుంచి ఒక రేంజ్‌లో ఎళ్ళిపోతుంది మార్కెట్టు అని జనరల్‌గా కొంతమంది ఇక్కడ కూడా కొనేవాళ్ళుంటారు. సో, ఇక్కడ కూడా కొనేవాళ్ళంటే ఇక్కడే కొంటారు. బాగా పెరుగుతున్నప్పుడే కదా జనాలందరూ కొనేది. సో, మళ్ళీ అది ఆ ప్రైస్‌కి రావటానికి ఎంత టైం పట్టింది? 2017 నుంచి 2022 పట్టింది. అంటే ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ పట్టింది. సో, ఒక 5 ఇయర్స్ పట్టింది ఓకే. అక్కడి వరకు ఓకే. సో, అదే ప్రైస్ మళ్ళీ రావటానికి
61% పడింది హై నుంచి. 61% అంటే మీరు 1,00,000 పెడితే దాంట్లో 61,000 మైనస్ చూపిస్తుంది మీ పోర్ట్‌ఫోలియోలో. ఒక మామూలుగా కాదు బ్రదర్. బాగా బాధనిపిస్తది మీకు. బాధనిపిస్తది. సో, నేను చెప్పేది ఒకటే. ఏది కూడా హై ఫ్లై స్టాక్స్‌లో అస్సలు బై చేయకండి. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. ఫండమెంటల్స్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్‌లోకి రండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు దాని గురించి తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగండి. సో, ఏది కూడా మీకే అంతా తెలుసనుకుని స్టాక్ మార్కెట్‌లోకి వస్తే ఖచ్చితంగా మీరు బాధపడతారు. ఖచ్చితంగా చెప్తున్నా కదా! ఖచ్చితంగా బాధపడతారు. మిమ్మల్నేం భయపెట్టట్లేదు. జస్ట్ అలర్ట్ చేస్తున్నా. ఇలాంటి స్టాకుల్లోకి దయచేసి వెళ్ళకండి. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర 180 దాకా ఫిల్టర్ చేశానియి. ఆహ్, బట్ తెలిసిన కొలీగ్స్‌కి గాని, వాళ్ళకి గాని చెప్తున్నాను కూడా. సో, వీటిల్లోకి మాత్రం మీరు వెళ్ళకండి. హై ఫ్లై స్టాక్స్ మాత్రం మీరు వెళ్ళకండి. లైక్ హెచ్‌ఏఎల్, కొచ్చిన్ షిప్‌యార్డ్ ఇంకా చాలా ఉన్నాయి. అసలు కొనాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అతుల్ ఉంది. ఇప్పుడు అది ఎలా ఉందో చెప్పండి. దగ్గర దగ్గర ఇదిగోండి. సో, ఇది కూడా కన్సాలిడేషన్ మోడ్‌లోకొచ్చేసింది. సో, ఇది హై నుంచి 11,000 నుంచి పడిందండి. జనరల్‌గా చెప్తున్నా. ఇదే హైప్‌లో జనరల్‌గా ఇక్కడ ఇక్కడ బ్రేక్ అవ్వడానికి మనోళ్ళు అక్కడ కొంటారు కదా! ఇక్కడికెళ్ళంగానే జనరల్‌గా అమ్మరు. ఆళ్ళు 5,000 ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తారమ్మా. ఇంకో 200% ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఏం జరుగుతుంది? అక్కడి నుంచి ఇక్కడ కొన్న ప్రతి ఒక్కడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోద్దనుకున్న ప్రతి ఒక్కడు కూడా ఇక్కడి నుంచి దగ్గర దగ్గర 51 అంటే 1,00,000 పెట్టుకుంటే మీకు 51,000 మైనస్ ఉంటది. సో, మనం కొనాల్సింది బ్రేక్‌ఔట్ పాయింట్స్ ఏంటి? ఎక్కడ కొనాలి అనేది మీకు తెలుసుకోవాలి. సో, ఇక్కడి నుంచి ఇది జస్ట్ నేనే స్టాక్ మార్కెట్ రికమెండేషన్ చేయట్లేదు. దీని ఫండమెంటల్స్ నేను చూడలా. జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నా. ఇక్కడి నుంచి 100% స్కోప్ ఉంది దీనికి. సో, ఇక్కడ దీని తర్వాత ఇది బ్రేక్ అయ్యి, ఈ హై బ్రేక్ అయ్యి, ఈ హై బ్రేక్ అయ్యి ఆహ్, ఈ హై బ్రేక్ అయ్యి గాని మంచి పవర్‌ఫుల్ క్యాండిల్ పడితే ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి మంచి టెక్నికల్ సపోర్టర్‌తో ఇంకో చార్ట్ ప్యాటర్న్ వస్తుంది. సో, ఆ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 160% స్కోప్ ఉంది. సో, ఏదైనా వితౌట్ ఇప్పుడు ఇది ఉంది. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది. ఇక్కడ ఎక్కడన్నా మీకు చార్ట్ ప్యాటర్న్ ఏమైనా కనపడుతుందా? ఏదన్నా ఒక్క చార్ట్ ప్యాటర్న్ చెప్పండి నాకు దీంట్లో. ఎక్కడ ఏది కూడా చార్ట్ ప్యాటర్న్ కనపడదు. సీదా పైకెళ్ళిపోవడమే ఇక అన్నీ హై ఇలాంటి ఆటిల్లో వితౌట్ చార్ట్ ప్యాటర్న్ లేకుండా స్టాక్స్‌లోకి మాత్రం మీరు బయింగ్‌కి వెళ్ళకండి. సో, ఇది నా జస్ట్ ఒక చిన్న ఆహ్, అంటే ఏంటంటే దానిలోకెళ్ళి అదొక 50% పడిన తర్వాత స్టాక్ మార్కెట్ మీరు ఒక గ్యాంబ్లింగు అదొక ఇది అని చెప్పడం నాకిష్టం ఉండదు బేసిక్‌గా. నాకు జనరల్‌గా అలాంటి మనుషులంటే కూడా చిరాకు. మీకు తెలియకుండా వెళ్ళి దాంట్లో ఇరుక్కుని హై ఫ్లై‌లో అంటే 500 500% పెరిగిపోయింది. ఇంకో 500% పెరిగిపోద్దని మీరెళ్ళిపోతారు. అంతేనా నేను చెప్పేది? ఎలా ఎలా బాస్ ఇప్పుడు ఒకటి జనరల్‌గా ఇప్పుడు ఆహ్, ఇది ఉంది. ట్రెంట్ ఉంది. ఇప్పుడు దీని మార్కెట్ క్యాప్ ఎంత? చూసారుగా? 1,83,000 క్రోర్స్. సో, దీని పీఈ ఎంత? రూ. 206. హై పీఈ. ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరిగింది? ప్రాఫిట్ అండ్ లాస్ అంత పెరగటానికి చూడండి. 394 394 ప్రాఫిట్ 1,477 క్రోర్స్‌కి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా. అంత ప్రాఫిట్ ఒక్కసారిగా గెయిన్ అయిందంటేనే ఒకసారి మీరు ఆలోచించాలి. అది ఎలా వచ్చింది ఏందనేది ఆళ్ళకి తెలియాలి. సో, అంత ప్రాఫిట్ ఆళ్ళు బుక్స్‌లో చూపించారంటే ఒకసారి ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మీ ఉద్దేశ్యం ఏంటి? ఇక్కడి నుంచి దీన్ని డబుల్ అయిపోద్దనా? అహా! మనం కొంటున్నామంటే ఈ ఈ నెట్ ప్రాఫిట్ కనీసం ఇప్పుడు 3,000కి వెళ్ళిపోవాలిగా. 3,000కి వెళ్తే గాని ఆ స్టాక్ అక్కడ నిలబడదు. పెరగటం కాదు. నేను పెరగడం గురించి మాట్లాడట్లా. 3,000 నెక్స్ట్ వచ్చే ఇయర్‌లో మార్చ్‌లో సో, నెక్స్ట్ వచ్చే ఇయర్ ఎండ్‌కి అది గనక 3,000 గనక వెళ్ళకపోతే ఆ స్టాక్ ఎక్కడుంటదో చెప్పనా మీకు? ఇప్పుడు 5,000 ఉంది కదా! మళ్ళీ 2,000కి వస్తది. ఎంత పడుతుంది మీకు? 50% లాస్. 50% లాస్. సో, నెక్స్ట్ వచ్చే క్వార్టర్‌లోనే మీకు అర్థమైపోద్ది. అది జస్ట్ సింపుల్‌గా 10%, 10%, 10% పడుతూ వస్తుంది. మనోళ్ళు ఏంటంటే అక్కడే గుడ్డిగా పెట్టేసి అక్కడి నుంచి అటు ఆలోచిస్తారు. ఏదైనా ఒక స్టాక్ కొంటున్నామంటే అది కంటిన్యూస్‌గా ఇప్పుడు అతుల్ ఉంది. అతుల్ ఉంది.
57%, 57 పిఈ. ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్. కంటిన్యూయస్‌గా ఇదేం జరుగుతుంది? ఇక్కడ లాస్ మార్చ్ టు మార్చ్ చూస్తున్నారు కదా! కంటిన్యూస్‌గా ఒకే టైప్‌లో ఉంది. బట్ స్టాక్ మాత్రం దారుణంగా పడుతుంది. సో, ఇది నెక్స్ట్ వచ్చే క్వార్టర్ దీని మీద 450, 500 వచ్చిన ఆ స్టాక్ మళ్ళీ అదే ప్రైస్‌కెళ్ళిపోద్ది. ఎంతుంది ఇప్పుడు? 6,000 ఉంది కదా! మళ్ళీ అదే ప్రైస్‌కెళ్ళాలంటే 100%. సో, జస్ట్ ఒక క్వార్టర్ అన్నా బాగొచ్చినా ఇక్కడి నుంచి గట్టిగా పుల్ బ్యాక్ వస్తుంది దీనికి. ఇక్కడ నుంచి కంటిన్యూగా మార్కెట్ ఇది పెరగబోతుంది. అంటే నేను దీన్ని రికమెండ్ చేయట్లా. జస్ట్, జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఏదన్నా సరే నెట్ ప్రాఫిట్ కంటిన్యూగా పడి ఉంది. ఆ పడిన దగ్గర నుంచి ఒక క్వార్టర్ అన్నా ప్లస్‌లోకి వచ్చింది అంటే, సో, దాని దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. చూసారా? ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది? 240, 270 మళ్ళీ 330 మళ్ళీ 280కి వచ్చింది. 280కి 1 ఇయర్ ఒక క్వార్టర్ తగ్గింది. సో, నెక్స్ట్ ఇయర్ ఏమైంది? 436 ఆ ప్రోడక్ట్ మార్చారు. వేరే ప్రోడక్ట్ మార్కెట్‌లోకెళ్ళింది. అది సక్సెస్ అవుతుంది. ఏదైనా ఒక స్టాక్ ప్రోడక్ట్ తక్కువొచ్చింది అంటే నెక్స్ట్ వచ్చే క్వార్టర్‌లో, నెక్స్ట్ వచ్చే ఇయర్‌కి వాళ్ళు ఖచ్చితంగా పెంచడానికే ట్రై చేస్తారు. సో, అది జరుగుతుంది. సో, ఎప్పుడైతే ప్రాఫిట్స్ తక్కువ చేసి మార్కెట్‌లో కింద పడుతున్న స్టాక్స్‌నే మనం కొనాలి. అంటే పడుతున్నా కాదు. దాని గురించి ఫండమెంటల్‌గా మనం తెలుసుకొని కొనాలన్నమాట. కొనిన తర్వాత దాన్నేం జేయాలి? మనం టెక్నికల్ అనాలిసిస్‌లో అది లైఫ్ టైమ్ హై దగ్గరన్నా అమ్మొచ్చు. దాని దగ్గర నుంచి బ్రేక్‌ఔట్ అయిన తర్వాత విత్ హ్యాండిల్ ఏసుకున్నా అమ్మొచ్చు. సో, వితౌట్ నాలెడ్జ్ దేన్ని కూడా కొనకండి. వితౌట్ టెక్నికల్స్ దేన్ని కూడా కొనకండి. వితౌట్ ఫండమెంటల్స్ దేన్ని కూడా కొనకండి. ఇదంతా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నెక్స్ట్ వచ్చే 12 మంత్స్ కూడా చాలా ఛాలెంజింగ్‌గా ఉండబోతున్నాయి. ఏదో పెట్టంగానే పెరిగిపోతాయి అన్నట్లా ఉండవు. ఏ స్టాక్ కూడా. ఏ స్టాక్‌నైనా ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా అనాలిసిస్ చేసిన తర్వాతే మనీ పెట్టండి. సో, ఈ ఒక వీడియో చేయాలనిపించింది. మన వాళ్ళని చాలామందికి ఎందుకంటే హైఫ్లై స్టాక్స్ ఇంకా పెరిగిపోతాయి అని చాలామంది కొని ఇరుక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఒక వీడియో చేస్తున్నా మీకు. సో, చాలా జాగ్రత్తగా స్టాక్ మార్కెట్‌లో ఆహ్, ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో, నా నంబర్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కాల్ చేయండి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.